ఐశ్వర్యకరతలిచ్చే మహిమగల వాక్యం, ఐశ్వర్యకరతలిచ్చే మహిమగల వాక్యం, ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం, ఇది జీవవాక్యం సత్యవాక్యమై జీవనదిని మన హృదయంలో, ఇది జీవవాక్యం సత్యవాక్యమై జీవనదిని మన హృదయంలో. ఈరోజు నీ కొరకు దేవుని మాట. జ్ఞానం లేని వారై ఉండవద్దు. సామెతలు 9:6. ఇక జ్ఞానం లేని వారై ఉండవక బ్రతుకుడి, తెలివి కలగజేయి మార్గములలో చక్కగా నడువుడి. హోషేయ 4:6. నా జనులు జ్ఞానం లేని వారై నశించుతున్నారు. నీవు జ్ఞానం విసర్జించినావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను విసర్జించను. నీవు దేవుని ధర్మశాస్త్రం మర్చితివి గనుక నేను నీ కుమారుని మర్తును అని వాక్యం సెలవిస్తుంది. మనము మర్చిపోతే దేవుడు మనల్ని పిల్లల్ని మర్చిపోతా అంటున్నాడు. ఇక్కడ చాలామంది పిల్లల గురించి బాధపడుతూ ఉంటారు. ఎందుచేత బాధపడుతున్నారో ఇక్కడ మనకి ఈ వాక్యం సెలవిస్తుంది. అసలు ముందు జ్ఞానం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆదికాండంలో దేవుడు ఏదెన్లో మంచి చెడులో జ్ఞానం గల చెట్టు నుంచి ఆ చెట్టు ఫలములను ఆజ్ఞాపించాడు తినొద్దని. అదే సాతాను అవ్వను ప్రేరేపించి ఆ ఫలం తినేలా చేసింది. వారికి ఆ మేలు చెడు కీడు తెలియదండి, తెలుసు వారికి, వారి మేధస్సులో అది ఉంది. కానీ సర్పం ఏం చేస్తుందంటే మోసం చేసింది. అది లేనిది మీకు లేదు అని చెప్తుంది. అలాగే మనల్ని కూడా చాలా మోసం చేస్తూ ఉన్నది. ఈ లోకంలో ఉన్న ప్రపంచ జ్ఞానం సంపాదించుకోవాలని ఎన్నో పాటలు పడుతూ ఉన్నాం. ఈ ప్రపంచ జ్ఞానం అంతా కూడా మనకి గర్వాన్ని, దుఃఖాన్ని తీసుకొస్తుంది. బైబిల్కి సత్యాలకు విరుద్ధంగా ఉంటుంది. అందుకే పౌలు చెప్తాడు రోమా పత్రికలో 16:19 రాశాడు, మేలు విషయమైన జ్ఞానములను కీడు విషయమైన నిష్కపలై ఉండవలెనని కోరుతున్నానని. అంటే మేలు విషయంలో ఆ దైవిక జ్ఞానం మనకు కలిగి ఉండాలి. కానీ ఈ కీడు విషయమైన జ్ఞానం అంటే మనకు దేవుణ్ణి తెలుసుకోనికుండా చేసేది ఈ కీడు విషయమైన జ్ఞానం, అంటే నమ్మకుండా చేసేది అనమాట. ఈ విషయాల్లో మన జ్ఞానం అంటే ఈ కీడు విషయమైన జ్ఞానం అంటే శరీర సంబంధాన్ని ప్రోత్సహిస్తుంది, లేదా పేరు ప్రతిష్టల కోసం పోరాడేలా చేస్తుంది. ఎంతో విషాదకరమైన జీవితం ఏంటంటే ఎంతోమంది ప్రపంచ మేధస్సు కలిగిన వారు వారి లైఫ్లో వారు సాధించింది మనం ఎంతో పేరు ప్రతిష్టలు వాళ్ళకు ఆపాదిస్తున్నాం, కానీ వారి జీవితంలో వాళ్ళు విషాదంగానే మరణించారు. యాకోబు పత్రిక 1:16-17 మనం చదివితే, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదే, జ్యోతిర్మయదనగు తండ్రి యొద్ద నుండే వస్తుంది మనకి ఏ జ్ఞానం కావాలంటే. ఈ దైవికమైన జ్ఞానం, మేలు విషయమైన జ్ఞానం దేవుని నోటి నుండి బహుమతిగా వస్తుంది. అది ఉచితంగా, నువ్వు ఈ శారీరకమైన కష్టం చేయకుండా దేవుని ఆత్మతో దేవుని దగ్గర విచారించినప్పుడు మనకు వస్తుంది. అందుకే దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉంటుంది, జ్ఞానము బలము గలవాడ. మన దేవుడు ఎట్టివాడండి? జ్ఞానం బలం గలవాడు. ఆయన సేవించే మనం కూడా అట్టివారమై ఉన్నాము. దేని కాలం అందది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు. ఆయన శాశ్వత జ్ఞానమును నల్ల హృదయంలో ఉంచి ఉన్నాడు. అందుకే పౌలు చెప్తాడు కదా, ఈ మట్టిగడాలో మహిమైశ్వర్యం ఉందని. అంటే దేవుడు అది పెట్టేశాడు. అయితే క్రియలు మనము పరిశీలనగా చేసుకోవడానికి అది సరిపోవట్లేదు. మనకున్న జ్ఞానం అది పరిశుద్ధాత్ముడే మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఒక గులాబీ పువ్వు మొగ్గను తీసుకున్నామంటే అది ఎప్పుడు విచ్చుకోవాలో అప్పుడే విచ్చుకుంటుంది. దాన్ని మనం బలవంతాన్ని విచ్చుకునేటట్లు చేస్తే ఆ రెక్కలు రాలిపోతుంది, పరిమళ వాసన రాదు. బలవంతంగా మనం ఏంటంటే కొన్ని విషయాలు ఇప్పుడే జరిపోవాలని ఆ పరిస్థితిని మన చేతిలోకి తీసుకుంటాం. ప్రతి పరిస్థితికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుందని మనం తెలుసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 4:6-7 వరకు మనం చదివితే, ఈ కట్టడలు మీరు గైకొని ఎడల, అంటే ఈ కట్టడలు అంటే దేవుడు కొన్ని కట్టడలు విధించాడు, వాటిని గుర్చిన విని అది గైకొనటమే జ్ఞానం అని రాసి ఉంటుంది దాంట్లో. అలాంటి వాళ్ళు ఈ కట్టలను గైకొని అనుసరించిన వారిని గూర్చిన జనులు ఏం చెప్పుకుంటారంట,
అదే వారి జ్ఞానము, అదే వారికి వివేకము. వారిని చూసిన వారందరూ ఈ గొప్ప జనము జ్ఞాన వివేకం గల జనం అని చెప్పుకుంటారంట. ఎందుకంటే ఆ కట్టలను అనుసరించడమే అదొక జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము. అదే మనకి వివేచన అని మనకి ద్వితీయోపదేశకాండంలో తెలియజేస్తుంది. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడు మన దేవుడు సమీపంగా ఉన్నాడని, ఏ దేవుడు అలా లేడని దేవుడు చెప్తున్నాడు. మనం వెంటనే దేవుడు సమాధానం ఇస్తున్నాడు మనకి. అలా ఎవరిస్తారండి సమాధానం? ఈ సమస్య వచ్చిందనుకోండి, ఈ లోక జ్ఞానం ఏంటంటే మనకు ఒకటి కనిపెట్టడము ఇవన్నీ జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలనేది ఏ పుస్తకంలో రాసి ఉండదు. మనం ఇప్పుడు ఒక పరిస్థితి మన మీదకి వచ్చినప్పుడు అది ఏం చేయాలో మనకి తెలియజేయడమే దైవికమైన జ్ఞానం. అది పరిశుద్ధాత్ముడు ఏ సమయానికి ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో అవన్నీ తెలియజేస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. సామెతలు 24లో ఆయన జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. మీరు ఇల్లు కట్టుకోలేదని బాధపడుతున్నారేమో, మీరు ఈ వాక్యం ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయండి. ఆయన జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది. అంతేగాని నువ్వేదో కష్టపడితేనే డబ్బులు నీ చేతిలో ఉండొచ్చు, కానీ కట్టాలంటే ఆయనే కట్టాలి. ఆయన కట్టకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే అయిపోతుంది. అది ఇంకేముంటుందంటే తెలివి వలన రమ్యమైన సర్వ సంపదలతో నింపబడుతుంది. అంటే సర్వ సంపదలు కూడా ఆ జ్ఞానము తెలివి కూడా ఏమైంది భయభక్తులు కలిగి ఉంటాయి. జ్ఞానము తెలివికి మూలమై అని వాక్యం సెలవిస్తుంది. అయితే మెలుగు కలిగి ఉండాలి మనం. ఈ జ్ఞానంతో మనం ఇల్లు కట్టుకున్న, సర్వ సంపదలు సంపాదించిన సాతాను ఏం చేస్తుంది అంటే దాడి చేస్తుంది. చాలామంది ఆ విషయాలు నాకు చెప్తా ఉన్నప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, బాగా సంపాదించిన తర్వాత అదంతా కోల్పోవడం అవన్నీ చూస్తూ ఉంటాం. అంటే ఇదంతా కూడా శత్రువు యొక్క దాడి అని తెలుసుకోవాలి. అయితే వివేకంతో పోరాడు అని ఉంటుంది వాక్యంలో. అంటే మనం ఏంది తెలుసుకోవాలా? దాని తంత్రాలు తెలుసుకోవాలా. అంటే తంత్రాలు అంటే కొలస్సీలో మనకి ఆయన కట్టల ఆజ్ఞలను అనుసరించినప్పుడు ఏ శత్రువు ఏం చేయలేదు, ఏది కూడా మనకి ఎదురు నిలవలేదు. అంటే కొలస్సీలో ఏం చెప్తుంది, కొలస్సీ పత్రికలో 3:9లో నూతన స్వభావం అంటే నవీన స్వభావం ధరించుకోమంటాడు. అంటే దేవుని స్వభావం మనం ధరించుకోవాలా. దేవుని స్వభావం ఏంటి? జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఇది ధరించుకోవాలా. ఎవడైనా మనకు హాని చేశాడని మనకు అనిపించినప్పుడు అతని ఎడల మనం సహించుకుంటూ ఒకరినొకరు క్షమించుకోమని వాక్యం సెలవిస్తుంది. ప్రభు మిమ్మల్ని క్షమించులాగా మీరు క్షమించమని. అంటే దేవుడు మనం ఎన్నిసార్లు తప్పు చేసిన వెంటనే దేవా క్షమించు అనగానే దేవుడు క్షమించి మర్చిపోతున్నట్లు మనం కూడా మర్చిపోవాలని దేవుడు కోరుకుంటాడు. 99% క్రైస్తవులు ఇక్కడే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇలా ఆ మనసులో గాయాన్ని దేవుడి దగ్గర తీసుకురాక ఆ గాయము పిండబడలేదు, కట్టబడలేదు అని యెషయాలో చెప్పినట్లు ఎప్పుడు అది రేగుతూ అది వారిని ఆ యొక్క సాతాను యొక్క పోరాటంలో ఓడిపోయేలాగా చేస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రేమను ధరించుకోమంటున్నాడు. ఇక దేవుడు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన్ని ప్రేమించమని, పూర్ణంగా మనుషులు ప్రేమించమని. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మా హృదయంలో ఎప్పుడు ఏలిచి ఉండాలి. ఈ సమాధానం అనేది కోల్పోయినప్పుడు మనం భూమి మీద పోరాటాలతోటే ఉండాల్సి వస్తుంది. ఇంకోటి కృతజ్ఞతలు కలిగి ఉండమంటున్నాడు. కృతజ్ఞత అంటే మన హృదయంలో ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి. దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, మనుషులకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన అంటే పద్యములతో ఒకరినొకరు బోధించుకొంచు, బుద్ధి చెప్పుకొంచు. అంటే ఇది ఏంటంటే గానం, దేవుణ్ణి స్తుతిస్తూ దైవికమైన జ్ఞానంతో మనము క్రీస్తు వాక్యాన్ని మన సమృద్ధిగా మనలో ఏలుచుండనియాలి. అప్పుడు దేవుని జ్ఞానము మనల్ని ప్రతి విషయంలో నడిపిస్తూ ఉంటుంది. కొలస్సీ 2:3లో చెప్పినట్లు బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైన. మనకి ఏది కావాలన్నా ఆయనలోనే ఉంది. అయితే మనము ఎప్పుడు కూడా దేవునికి సమీపంగా దేవుని ధ్యానిస్తూ దేవునితోటి మనం సంభాషించినప్పుడు ప్రతి దానికి మనం జవాబు పొందుకుంటూ మనమే కాదు మన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటాం. అందుకే అబ్రహాం గురించి దేవుడు చెప్తాడు, వాళ్ళ పిల్లలకి వివరించకుండా మానడు అని. అంటే మనం కూడా మన పిల్లలకి మనం వివరించడం అంటే మన నోటితో చెప్పకుండానే వారు మన జీవితాన్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. వారి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. అందుకని ఆ జ్ఞానం మనం మర్చిపోతే మన పిల్లలు దేవుడు మర్చిపోతాడని మనం గుర్తు చేసుకోవాలి. హోషేయ 4:6 మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. నా జనులు జ్ఞానం లేని వారు నశించినారు. ప్రభా, జ్ఞానం లేకుండా నేను ఇలాగా నశించిపోయినాను ప్రభా.
నిన్ను నీ జ్ఞానాన్ని విసర్జించమంటే దేవుని వాక్యాన్ని మనము పక్కన పెట్టేస్తే దేవుడు ఏంటంటే మనం చేసే దాన్ని బట్టి మన పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉంటారు. కాబట్టి మనము దేవుని జ్ఞానాన్ని విసర్జించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించడమే జ్ఞానం. ఈ లోకంలో మనల్ని చూసిన వారందరూ తెలుసుకుంటారు, చెప్పుకుంటారని ఇందాక మనం ద్వితీయోపదేశకాండంలో చెప్పుకున్నాం. మనం ద్వితీయోపదేశకాండం 4, 6, 7 ప్రకారం మనల్ని చూసిన వారందరూ నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకం గల జనము అని చెప్పుకుందరుగాక. ప్రార్థన. ప్రియమైన ప్రేమ కలిగిన ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, నీ బిడ్డలు జ్ఞానం లేక జీవించకుండా, ఓడిపోకుండా, విడిచిపెట్టబడకుండా దేవా, మా బిడ్డలని అందరి కనికరంతో తండ్రి నువ్వు సరిపోయిన వాడిగా, చాలిన వాడిగా ఉన్నందుకు వందనాలు. వారి సమస్యలను గొప్ప జయం అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. పాపపు శక్తి, మరణపు శక్తి, సాతాను శక్తి నుండి విడిపించిన దేవుడు, నీ ప్రేమ యొక్క జ్ఞానంలోకి ఈ దినం నడిపించి విడిపిస్తున్నందుకు నీకు వందనాలు. పేదవాడి యొక్క జ్ఞానం ఈ లోకంలో మర్చిపోయేలాగా ఉంటుంది, ఎవరు జ్ఞాపకం చేసుకోరు. అయితే నీవు మా కొరకు దరిద్రుడివై మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి దరిద్రుడిగా మారి ప్రభా మమ్మల్ని ఈ జ్ఞానంలో ఐశ్వర్యవంతులుగా చేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.